యేసుప్రభువు వారు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలైన యూదులతో సుంకరులను వేశ్యలు మీకంటే ముందుగా పరలోకం చేరతారని చెప్పడం జరిగింది. మరి ఒక చోట నేను పాపులనే పిలవచ్చుతుని గాని నీతిమంతుడు పిలువకు రాలేదని చెప్పడం జరిగింది. మరి మత్తయి 5:10 నీతి నిమిత్తము హింసపడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అని చెప్పడం జరిగింది. ప్రకటన 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారికులను, నరహంతకులను, విగ్రహారధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించేవారు పరలోకం రారని చెప్పడం జరిగింది. సుంకరులు, వేశ్యలు పరలోకం ఎత్తుకెళ్తారు. యేసుప్రభువు వారు ఈ మాట ఏ సందర్భంలో అన్నారు? నేను పాపులను పిలవచ్చు తిని నీతిమంతులను నేను పిలువకు రాలేదని ఇంతగా చెప్పారు. బైబిల్ గ్రంథంలో మరొక చోట పాపం వలొచ్చే జీతం మరణం. మరి యేసుప్రభువు వారు పాపులను పిలవచ్చుదని ఎందుకన్నారు? ఈ సందర్భంలో ఈ మాట అనడం జరిగింది. యేసుప్రభు యూదులతో ఈ మాట ఎందుకన్నారంటే, యేసుప్రభు యూదా గోత్రంలో పుడతారని ఇశ్రాయేలు ప్రజల యూదులకు ముందే తెలుసు. కానీ వారు యేసును నమ్మేవారు కాదు. యేసుప్రభు గురించి పాత నిబంధనలో యాకోబు తన 12 మంది కుమారులతో చెప్పడం జరిగింది. ఆదికాండము 49:1 యాకోబు తన కుమారుని పిలిచి ఇట్లా అనెను, మీరు కూడి రండి, అత్య దినములలో మీకు సంభవించబోవు సంగతులు మీకు తెలియజేసేదను. ఆదికాండము 49 కానించి 50వ వచనం దాకా యేసుప్రభు గారి గురించి చెప్పడం జరిగింది. యాకోబు యోధా గురించి కొన్ని ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఆదికాండము 49:10 మనం చదువుకుంటే, సిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండనము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధులై ఉందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షాల రక్తముతో తన వస్త్రములను ఉతుకును. అతని కనులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండును. సిలోహు వచ్చే వరకు అనగా యేసు వచ్చే వరకు రాజదండము తొలగదు, ద్రాక్షాల రక్తంతో తన వస్త్రమును ఉతుకును అనగా యేసు ప్రభువుని రక్తదారులో నడిపిస్తారని, ఆయన వస్త్రాలు రక్తంతో ఉంటాయని ఈ ప్రవచనం చెప్పడం జరిగింది. మరొక చోట మనం చదువుకుంటే యెషయా 9:6 మనం చదువుకుంటే, ఏలయనగా మనకి శిశు పుట్టిన, మనకి కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుప్రభువు వారు పుడతారని యెషయా లేఖనములు కూడా రాయించడం జరిగింది. యెషయా 35:4 భయపడక ధైర్యముగా ఉండుడు, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చున్నాడు. ప్రతి దండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చెయ్యును. ఆయన వచ్చి తనే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారు కనులు తెరబడును, చెవిటివారు చెవులు ఇప్పబడును, కుంటివారు తిప్పువలే గొంతులు వేయును. యేసుప్రభువు వచ్చి ఇవన్నీ చేస్తారని లేఖనములు చెబుతున్నాయి. ఆయన వస్తారని ఇశ్రాయేలు ప్రజల యూదులకు తెలుసు. అయినా వారు యేసును నమ్మలేదు. వారి గురించే యేసుప్రభు ఈ మాట అనడం జరిగింది. యూదులు యేసుప్రభుని కొన్ని చోట్ల గెంటి వేయడము, కొన్ని చోట్ల ఆయన్ని తరమడము, అలాగా యేసుప్రభుని ఎంతో శోధించారు. యూదులు ఏమనుకునేవారంటే, మేము అబ్రహాం సంతానం, మేము నీతిమంతులము, మాకు ధర్మక్షేత్రం ఉన్నది అని వారు గర్వంతో ఉండేవారు. అందుకనే యేసుప్రభు వారు మార్కు 2:17 నేను పాపులనే పిలవచ్చు తిని, కానీ నీతిమంతులను పిలవక రాలేదు. మత్తయి 21:31 సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా పరలోకం వెళ్తారని వారితో యేసుప్రభువు వారు చెప్పడం జరిగింది. బాప్తిస్మిచ్చి యోహాను కూడా యూదుల గురించి ఒక మాట అన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే మత్తయి 3:6 తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అనేక మంది ప్రజలు వచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందుచుండగా కొంతమంది యూదులు, కొంతమంది పరిచర్యలు, మేము బాప్తిసం పొందనక్కర్లేదు, మేము అబ్రహాం సంతానం, మాకు ఒక ధర్మక్షేత్రం ఉన్నది అని వారు అనుకునిచుండగా, అప్పుడు యోహాను వారితో ఇట్లని, మత్తయి 3:8 అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. వీరు యేసుని నమ్మక ఈ యూదులు, పరిచయులు కూడా యేసుని నమ్మలేదు. మేము అబ్రహాం సంతానం, మాకు బాప్తిస్మం అక్కర్లేదని అక్కడ నుండి వెళ్ళడం జరిగింది. యేసు ఇలా గర్వాన్ని బట్టి, వీరి అహంకారాన్ని బట్టి సుంకరులను, వేశ్యలు మీకంటే ముందుగా పరలోకం చేరతారని, అలాగే నేను పాపుల్ని పిలవచ్చుదని గాని నీతిమంతులను పిలువకు రాలేదని ఈ ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఒక పరిచర్యుడు, ఒక సుంకరి ప్రార్థన దేవుడు ఎలాగున్నాడంటే, మార్కు 18:10 ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకి వెళ్ళి, వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనై ఇతర మనుషుల వలనైనను సుంకరి వలనైనను ఉండునందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కొనుతుడగైనను ధైర్యము చాలక రొమ్ము కొడుచుండెను. దేవా, పాపునైన నన్ను
కరుణింపమని పలికెను. వారిద్దరిలో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడంటే ఒక సుంకరి ప్రార్థన ఆలకించాడు. అతని కంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఈ యూదులు మేము అబ్రహాం సంతానమని, మేము నీతిమంతులమని, మాకు ధర్మక్షేత్రం ఉందని వారు గర్వంతో యేసుని నమ్మలేదు. ఈ సుంకరులు వేశ్యలు కూడా యేసుని నమ్మి తన పాపాలు ఒప్పుకుని బాప్తీసం పొందడం జరిగింది. యేసే సత్యం, మార్గం, జీవం. యేసు ప్రభు ప్రతి ఒక్కడికి దేవుడు. అన్ని మతస్థులు కూడా దేవుడు. మనం యేసుని నమ్మాలి, పాపం విడవాలి. అప్పుడే పరలోకం చేరగలము. ప్రైజ్ ది లార్డ్.